హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేఖా ఆఫీషియల్ 05. హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేఖా ఆఫీషియల్. సో అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఎవరో కాదు మాట్లాడేది, నేనే. కొంచెం నా థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల వాయిస్ అనేది ఇట్లా చేంజ్ అయిందనమాట. ఇంకా తగ్గలేదు నాకు. సో ఇంకా అప్పటి వరకు మీరు ఈ వాయిస్ అనేది ఇంకా తప్పదు వినాలన్నమాట. తప్పుతుందా మనకి? తప్పదుగా, అందుకే వినండి. సో మీకు ఆల్రెడీ తమ్నైల్ చూసే ఉంటారు, ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. మీకు అర్థమైనా కాకపోయినా నేను చెప్పేది చెప్పాలి కదండి. సో ఇంకొకటి మెయిన్, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ తెలుసు కదా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. జర లైక్ ఇచ్చి కామెంట్ పెట్టండి కదా. ఎంత చెప్పినా మీ దారి మీదే, నా దారి నాదే అన్నట్టు నువ్వు చెప్తానే ఉండు, మేము మాత్రం చెయ్యమనేటట్టుగా ఉన్నారు. ప్లీజ్ జర్ర పెద్ద మనసు వేసుకోండి పెద్దలు. పెద్ద మనసు వేసుకొని జరలు ఒక చిన్న లైక్ ఇవ్వండి. అండ్ మెయిన్ హైప్ ఇవ్వండి అబ్బా. ఎందుకు హైప్ అని అంటే, మీరు ఇచ్చే హైప్ పాయింట్స్ వల్ల నా ఛానల్ అనేది ఇంకొంతమందికి రిక్రూట్ చేస్తుంది. ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తుంది అనమాట. అంటే ఈమె ఛానల్లో జర వీడియోలు కొంచెమైనా మంచిగా ఉంటాయి చూడండి అని చెప్పి అట్లా రిక్రూట్ చేస్తుంది. కోర్స్ మన ఛానల్లో బాగానే ఉంటాయి. సారీ అట్లా అనుకోకండి, జస్ట్ ఏదో ఫన్ కోసం అనమాట. సో మీరే చెప్పాలండి నా వీడియోస్ ఎట్లా ఉంటాయి అనేది కామెంట్ చేయండి అబ్బా. ఒక చిన్న లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి కదా. పెద్ద మనసు చేసుకోండి అబ్బా ప్లీజ్, ఓకేనా? ఇంకా లాగ్ వద్దు, మెయిన్ వీడియోలకి అయితే వచ్చేద్దాము. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో అమ్మ, ఉన్న గొంతుతోని మాట్లాడి ఉన్న గొంతు కూడా పోతుంది. సో ఇక చెప్తున్నాయినండి. ఏం లేదండి, మొన్న దసరాకి నవరాత్రుల్లో అందరూ భవానీ మాత మాల వేస్తారు అండ్ 9 రకాల గాజులు వేసుకుంటారు కదా. సో మేమైతే 9 రకాలు తీసుకొచ్చుకోలేదు, మాల వేద్దాం అనుకున్నాం. బట్ మన లక్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వేస్తాము. సో ఒక్క నిమిషం అబ్బా, గొంతు నొప్పి వస్తుంది. ఓకే నవ్ రైట్. ఏం లేదు, మెయిన్ ఏంటంటే మేమైతే ఇంకా 5 రకాల గాజులు అయితే తీసుకొచ్చుకున్నాము. నేను, మా అక్క, మా కుట్టిగాడు గాజులు అయితే తీసుకొచ్చుకున్నాం అనమాట. 9 రకాలు అంటే ఎందుకులే అని చెప్పేసి 5 రకాలు తెచ్చుకున్నాం అనమాట. చూడండి, తెచ్చుకొని ఇంకా నార్మల్గా మా ఇంటి దగ్గరనే పర్చేస్ చేసాం కాబట్టి మా అక్క, మా కుట్టిగాడు అయితే మా ఇంటికి వచ్చేసారు. సో మా ఇంట్లోనే మంచిగా కుంకుమ పెట్టుకొని గంధం పెట్టుకుందాం అనుకున్నాం కానీ మర్చిపోయినప్పుడు గుర్తుకు రాలేదు మనకి. అట్లుంటుంది మనతో ముచ్చట అనమాట. సో ఇంకా గాజులు అయితే వేసుకున్నాం మంచిగా, ఒకరికొకరు బొట్టు పెట్టుకొని. చూడండి 5 రకాలు నేను మా అక్కకు తొడిగాను, మా అక్క నాకు వేసిందనమాట గాజులు. ఇవి వచ్చేసైతే మా కుట్టిగాని గాజులు. మేము ఒక రకంగా తీసుకుంటే మా కుట్టిగాడు ఇంకో రకంగా తీసుకున్నాడు గాజులు. మా అక్క అయితే చూడండి వాళ్ళ వేద పాపకైతే బంగారు గాజులు తీసుకొచ్చింది. బంగారం కాదు కానీ మా అక్క బంగారం కదా, మా అక్క హార్ట్ కూడా బంగారమే, అందుకే బంగారు గాజులు అని చెప్పానమాట. చూడండి ఇంకా మా కుట్టిగాడు కూడా ఇంకా ఫస్ట్ మా కుట్టిగాడు తీసుకుంది. నాకు అట్లా గాజులు కావాలి అని అంటే అక్కడే ఇంకా చిన్న బిడ్డకి తీసుకోకపోతే ఇక ఫీల్ అయిపోతుంది కదా. చిన్న బిడ్డ ఎవరో కాదు, నా బిడ్డనే. ఇంకా వీళ్ళని ఏం లేదు, నా బిడ్డ అయితే మా అక్క బిడ్డే, మా కుట్టిగాడు నా బిడ్డే, అంతే అనమాట. అట్లుంటుంది మా రిలేషన్షిప్. సో చూడండి ఇంకా మా కుట్టిగానికి అయితే నేనే వేస్తున్నా. వేద వేస్తుండే కానీ వేద అనేది చిన్న పాప కదా, తను వేయలేదనమాట. అప్పటికి జస్ట్ ట్రై చేసింది, మరి ఆ వీడియో వచ్చిందో రాలేదో నాకు తెలియదు. ఒకవేళ రాకపోయి ఉంటే సారీ అండి, యాడ్ చేయడం మర్చిపోయినట్టున్నా. మా వేద కూడా జస్ట్ అంటే ఇట్లా చేయి పట్టుకుంది, మిగతా నేను తొడిగిచ్చేసాను అనమాట. మా కుట్టిగాడు అయితే ఎగ్జైట్మెంట్ చూడండి, అసలు నవ్వుతూనే ఉంది కానీ నవ్వు ఆపేసుకుంటుంది అనమాట. ఫస్ట్ మేము వేసుకున్నాక తర్వాత లాస్ట్లో మా కుట్టిగానికి అయితే వేసినాం అనమాట గాజులు. సో ఎవరి గాజులు బాగున్నాయి అండ్ ఎంతమంది ఆ భవానీ మాత మాలేశారు అండ్ ఎవరైనా మాలాగానే ఇట్లా 5 రకాలు కానీ 9 రకాలు కానీ గాజులు వేసుకున్నారా, ఒకవేళ వేసుకుంటే ఎన్ని రకాలు వేసుకున్నారు అనేది కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ జరా నా వీడియో ఎట్లా ఉందనేది చెప్పండి అబ్బా. మీరు చెప్తేనే కదా నేను వీడియోస్ మంచిగా తీస్తున్నానా లేదా అని చెప్పి నాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది కదా. సో మెయిన్ చెప్పండి, అంటే ఒక్కటే జస్ట్ నా వీడియోస్ బాగుంటే మీ వీడియోస్ గుడ్, ఇక ఏదో ఒకటి లేండి అబ్బా. మీకు ఎట్లా చెప్పాలనిపిస్తే అట్లా చెప్పండి, నేను మార్చుకుంటా. ఏదైనా మిస్టేక్స్ ఉంటేనే కదా అండి, మీరు చెప్తేనే కదా నాకు తెలిసేది. సో అందుకని ఏదైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. సో చూడండి మా కుట్టిగాడు ఎగ్జైట్మెంట్ అయితే అబ్బా ఎంత ముద్దుగా ఉందో నా బుట్ట బొమ్మ. చూడండి ఇంకా లాస్ట్కి అయితే ఇంకొక చిన్న క్లిప్ తీసినాం కానీ ఆ క్లిప్ ఏందో ఇట్లా భూకంపం వచ్చినట్టు జస్ట్ మా చేతులే కనిపిస్తున్నాయి, గాజులు కనిపిస్తలేవు. సో ఇంకా చూడండి అనమాట, మీకు కనిపించిన కాడికి వీడియో మీకు ఎట్లా అనిపించింది అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ ఇవ్వండి. టాటా సీ యూ.